Hello guys, welcome back to my YouTube channel Anisha Talks. Welcome back to another vlog. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా ఎంగిలిపూల బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. బతుకమ్మని ఎలా పేర్చామో ఏం చేసామో అనేది మీరు అన్ని వ్లాగ్లో చూడబోతున్నారు. స్టే ట్యూన్ టు ద వ్లాగ్. ప్లేట్లో ఫస్ట్ గుమ్మడాకులు వేసుకోవాలి. ఆకులు ఎందుకు వేసుకోవాలి అని అంటే కింద బ్యాలెన్సింగ్ కోసము. అలా ప్లేట్ నిండా గుమ్మడాకులు వేసుకొని నెక్స్ట్ గుమ్మడాకులకి పసుపు కుంకుమ అలా చల్లేసి బతుకమ్మలని పేర్చడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ లీవ్స్ అన్నీ అనీవెన్గా ఉన్నాయి కాబట్టి నేను అలా తీసి మధ్యలో వేస్తున్నాను. నేను బతుకమ్మ ప్రిపేర్ చేసేది మా ఆడపడుచు అనమాట. నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ బతుకమ్మని చేసుకున్నాను మా ఇంట్లో, అంటే మా ఓన్ హౌస్లో. అప్పటి వరకు మేము విలేజ్లోనే చేసేవాళ్ళము. సో ఫస్ట్ బతుకమ్మ మా ఆడపడుచు చేయాలి కాబట్టి నేను ఆడపడుచుతోనే చేయించాను. అండ్ ఇప్పుడు కూడా మా ఆడపడుచు పైనే ఉంటారు. తను 3rd ఫ్లోర్లో ఉంటుంది, నేను 2nd ఫ్లోర్లో ఉంటాను. సో ముందుగా మా ఆడపడుచు వాళ్ళ బతుకమ్మని పేరు చేసి మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి మా బతుకమ్మని ఇక్కడ పేర్చడం స్టార్ట్ చేసామన్నమాట మేము. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే ఆకులకి గంధం పెట్టి కుంకుమ పసుపు చల్లి మనం బొట్లు పట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. చిన్ని మా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడు పువ్వులు తడతడ మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోరు పువ్వులు మెరమెర విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. ఇక్కడ ఫస్ట్ లైన్ బంతిపూలతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆరెంజ్ కలర్ బంతి పువ్వు. సో ఇక్కడ బంతి పువ్వుకి ఏంటంటే మన చీపురు పుల్ల ఉంటుంది కదా, ఆ చీపురు పుల్లతో అలా కుచ్చుకొని పేర్చుకుంటున్నాం అనమాట. అలా కుచ్చుకొని పేర్చుకోవడం వల్ల ఏంటి అని అంటే పువ్వు అనేది బయటికి రాదు, దాని సర్ఫేస్లో అది స్టాండర్డ్గా అలానే ఉండిపోతుంది. సో మనకి పువ్వు తర్వాత బతుకమ్మ అంతా అయిపోయాక ఆ వెయిట్కి పువ్వు అనేది కొంచెం బయటికి వచ్చేస్తుంది అనమాట. సో అలా పువ్వు బయటికి రాకుండా ఉండాలి అని అంటే ఇలా స్టిక్స్ పెట్టి అలా రౌండ్గా పేర్చుకోవాలన్నమాట. పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. బిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. అలా ఒక రౌండ్ అయిపోయాక మళ్ళీ ఇంకో రౌండ్ పెట్టేసి బంతిపూలని కొంచెం లావు కనిపించడానికి అలా 2 రౌండ్స్ బంతిపూలను పెట్టి లోపల పొట్ట నింపామన్నమాట. సో ఇక్కడ పొట్ట ఏంటంటే కంప్లీట్ ఆకులతో నింపేశాము. ఇలా పొట్ట ఎందుకు నింపాలి అంటే అలా పొట్ట నింపడం వల్ల బతుకమ్మ అనేది చాలా గట్టిగా ఉంటుంది, లూజ్ అవ్వదు, విడిపోకుండా ఉంటుందన్నమాట. కంప్లీట్ బతుకమ్మ అయిపోయాక లుక్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైతే స్టిక్స్తో పెట్టామో ఆ స్టిక్స్ అనేవి స్టాండర్డ్గా ఉండడానికి ఇలా లోపల పొట్ట అనేది ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్లీ బతుకమ్మ నిలవడం అనేది లోపల పొట్టతోనే నిలుస్తుంది. ఇంకా అలా ఫస్ట్ రౌండ్ ఆరెంజ్ కలర్ బంతిపూలతో పెట్టాక సెకండ్ రౌండ్ ఎల్లో కలర్ బంతిపూలతో పెట్టామన్నమాట. జనరల్గా మా అత్తయ్య వాళ్ళ సైడ్ బతుకమ్మని డిఫరెంట్గా పేరుస్తారు, మా సైడ్ మమ్మీ వాళ్ళ సైడ్ బతుకమ్మని డిఫరెంట్గా పేరుస్తారనమాట. సో
మీలో ఎంతమంది ఇలా బతుకమ్మలకు తమలపాకును యాడ్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇలా బతుకమ్మకి తమలపాకులు పెడతారనమాట ఒక 2-3 రౌండ్స్ అయ్యాక. సో అలా ఎల్లో కలర్ది బంతి పువ్వు అయిపోయాక ఇది సీతజడ పువ్వు అంటారు యాక్చువల్లీ. దాన్ని పట్టుకుచ్చుల పువ్వు అని కూడా అంటారనమాట. రెడ్ కలర్ సంథింగ్ లైక్ పింక్, డార్క్ పింక్లో ఉంటుంది. వెల్వెట్లా ఉంటుంది అనమాట పువ్వు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది బతుకమ్మకు పెడితే. మీకు ఇక్కడ చూస్తే మీకు పోతుంటుంది. అసలు చూడండి, మొత్తం బతుకమ్మలో అదే ఎక్కువ లుక్ ఇస్తుంది. అంత బాగుంటుంది ఫ్లవర్ అది. సీతజడ పూల తర్వాత మళ్ళీ అలా ఎల్లో కలర్ బంతి పువ్వు పెట్టి అలా యాడ్ చేసామన్నమాట. సో ఇలా కలర్స్ అన్నీ చెక్ చేసుకుంటూ అలా యాడ్ చేస్తూ బతుకమ్మని ప్రిపేర్ చేసాము. ఎందుకంటే చూడ్డానికి కలర్ కాంబినేషన్ బాగుండాలి కాబట్టి. అండ్ దాని తర్వాత యాడ్ చేసిన ఫ్లవర్ ఏంటంటే యాక్చువల్గా మేము దాన్ని సోంపు పువ్వు అంటాము. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఉప్పు పువ్వు అంటారంట. సో దానికి అలా గ్రీన్ కలర్ యాడ్ చేసి పెట్టారనమాట. అది యాడ్ చేసాం దానిపైన. రంగు పూలు తెచ్చి రాసులు మోసే సిరిమాలేలో మా బండు మాలేలో పూలతోటి. సో ఇదండి మా ఫైనల్ బతుకమ్మ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. హోల్ బతుకమ్మలో సీతజడ పూలు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో మీకు చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళ సైడ్ డిఫరెంట్గా పేరుస్తాము, అత్తయ్య వాళ్ళ సైడ్ డిఫరెంట్గా పేరుస్తాము బతుకమ్మ అని చెప్పి. సో మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా, ఈ స్టేజ్ వరకు మా మమ్మీ వాళ్ళ సైడ్ ఇలా పేరుస్తారనమాట. అంటే ఒక షార్ప్ ఎడ్జ్ వస్తుంటుంది పైన. కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏం చేస్తారు అనంటే ఇలా బతుకమ్మ అంతా కంప్లీట్ అయిపోయాక దారాలు కడతారు. జనరల్గా ఎవరైనా దారాలు కడతారు బతుకమ్మకి. కానీ ఇక్కడ వీళ్ళు మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమవుతుంది అనంటే ఇలా బతుకమ్మ కంప్లీట్ అయిపోయాక కదలకుండా దారం కట్టేసి ఆ మధ్యలో నుంచి ఒక చీపురు పుల్లని పెడతారనమాట. చూసారా అక్కడ మా అత్తయ్య చేతిలో ఉంది కదా. సో అలా చీపురు పుల్లకి బంతి పువ్వులు, రోజ్ ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే అలా ఫ్లవర్స్ కుచ్చి ఇప్పుడు ఆ మధ్యలో నుంచి పెడతారనమాట బతుకమ్మకి. సో అలా పెడితే ఏంటి అంటే శిఖలం అంటారంట. సో మా అత్తయ్య వాళ్ళ సైడ్ బతుకమ్మకి శిఖలం పెడతారు. మా మమ్మీ వాళ్ళ సైడ్ శిఖలం పెట్టరు. నేను నా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం చూశాను అలా శిఖలం పెట్టడము. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇంకా ఆబ్వియస్గా పెళ్ళయ్యాక అత్తయ్య వాళ్ళ సైడే ఫాలో అవ్వాలి కాబట్టి నేను కూడా అలా బతుకమ్మ కంప్లీట్ అయిపోయాక అలా ఒక స్టిక్కి బంతిపూలు పెట్టేసి అలా మధ్యలో శిఖలం పెట్టి పెడతామన్నమాట. ఇంకో విషయం అడగడం మర్చిపోయాను ఏంటి అని అంటే, చాలామంది ఒకటే బతుకమ్మని పేరుస్తారు, ఇంకా కొందరు 2 బతుకమ్మలను పేరుస్తారు. సో మీలో ఎంతమంది ఒక బతుకమ్మని పేరుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇలా ఎందుకు అడుగుతున్నాను అనంటే, మా ఆడపడుచు ఒకటే బతుకమ్మని చేసింది, నేను 2 బతుకమ్మలను చేశాను అనమాట. ఇది ఇవాళటి నా బతుకమ్మ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.